ఒకప్పుడు ఈ ఊరి వాళ్ళు దొంగల నుంచి తమ బంగారాన్ని కాపాడడానికి చేతబడి పూజలు చేసి బలులు ఇచ్చి ఒక ధనపిశాచిని పిలిచి తమ బంగారానికి ఆమెను కాపలాగా పెడతారు. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ బంగారం కావాల్సి ఉంటుందో వాళ్ళు ఆ పిశాచికి ఒక బలి ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత అదే ఊరిలో ఉంటున్న ఒక మహిళకి కలలో బంగారు నాణాలు కనిపిస్తూ ఉండేవి. దాంతో ఈమె తనకు వచ్చిన కల గురించి ఒక పూజారికి చెప్తుంది. కానీ ఆ పూజారి ఆ కల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకొని భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో వేరే దారి లేక ఆ మహిళ తన కల గురించి ఒక తాంత్రికుడికి చెప్తుంది. ఆ కల గురించి విన్న తాంత్రికుడు ఎంతో ఆనందించి నీ ఇంట్లో బంగారు నిధి ఉంది అని చెప్తాడు. నీకు ఆ బంగారు నిధి కావాలంటే పిల్లి కళ్ళు ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్ని తీసుకుని రావాల్సి ఉంటుంది అని అంటాడు. ఈ మహిళ వాళ్ళ ఆడపడుచు కళ్ళు పిల్లి కళ్ళే అయ్యి ఉంటాయి. దాంతో ఈ మహిళ తన ఆడపడుచుని ఒక పూజ ఉంది అని చెప్పి ఇంటికి పిలుచుకొని వస్తుంది. ఆ తరువాత తాంత్రిక పూజలు జరిగిన తరువాత ఆడపడుచుకి ఆ ఇంట్లో బంగారు నిధి ఎక్కడ ఉందో కనిపిస్తుంది. దాంతో తాంత్రికుడు అక్కడున్న వ్యక్తితో ధనపిశాచికి బలివ్వడానికి ఒక కోడిని తీసుకురమ్మని చెప్తాడు. కానీ ధనపిశాచికి ఆ బలి సరిపోకపోవడంతో వరుసగా మేక, దున్నపోతులు ఇలా చాలా జంతువుల బలి ఇస్తాడు. కానీ ధనపిశాచి ఆకలి తీరదు. అప్పుడే ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడపడుచు ఒక బిడ్డకి జన్మనిస్తుంది. దాంతో వేరే దారి లేక ఆ తాంత్రికుడు ఆ పుట్టిన బిడ్డని బలి ఇవ్వాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ మూవీ ఫుల్ స్టోరీని కింద ట్యాగ్ చేసేసాను, చూసేయండి.